నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామం. ఆ గ్రామంలో ఏం జరిగిందంటే మరి ఒక నా ఏమంటారు, లోడిదన ముండా కొడుకు అంటారా, లుచ్చ అంటారా, విధవ అంటారా, అవులనా కొడుకు అంటారా. మరి నా మాటలు నాలుక తెరిస్తే నాకు కోపం వస్తే గట్టినే ఉంటుంది. మరి వాడు ఎటువంటి మనిషి రూపంలో ఎందుకు తయారయ్యిండో తెలియదు. నా కొడుకు ఏం చేసిండంటే, ఇంతకుముందుకే ఆ ఊళ్ళో ఇంటి పక్క పోతే ఉన్న ఒక చిన్న అమ్మాయి మీద 16, 17 ఏండ్ల అమ్మాయి మీద ఆడు ఎప్పటి నుంచో 2, 3 ఏండ్ల నుంచే ఆ బుజ్జిని సతాయిస్తున్నాడట, ఎమ్మడి పడుతున్నట. ఈ కొడుకుకు పెళ్లి అయింది. ఈ కొడుకుకు రాజ్ కుమార్ అంటే ఈయన పేరు. అయితే మరి మంచిగానే ఉన్నాడు. మంచిగానే బుజ్జి ఎమ్మడి పడుతుండు బాగా. కాలేజీకి పోయినా, బడికి పోయినా, అప్పుడు బడికి పోయినా ఎమ్మడి పడ్డాడట. మళ్ళీ తర్వాత కాలేజ్ టైంలో ఎమ్మడి పడ్డాడట ఈ కొడుకు. అట్లా ఊర్లోళ్ళకి కూడా వాళ్ళోళ్ళకి కూడా చెప్తే 2, 3 సార్లు మందలిచ్చారట కూడా ఈ కొడుకుకు. ఈ కొడుకును మందలిచ్చిన ఆ కొడుకు ఎందుకు మారిండాడు? గంజాయి నా కొడుకు, డ్రగ్స్ నా కొడుకు, వెధవ కొడుకు, కామం ఎక్కువ అయిపోయిందా లుచ్చ కొడుకుకి. అయితే ఏమైంది, ఆ బుజ్జిని ఇక కంట పెట్టుకొని అటనే పెట్టుకునే వరకల్లా మళ్ళీ ఒకసారి అటనే చేసే వరకల్లా పోక్సో కేసు పెట్టిరట. పోక్సో కేసు పెట్టే వరకల్లా కొడుకు పోయి జైల్లో పడ్డాడు. ఇక పోక్సో కేసు అంటే ఎట్టుంటుంది, కేసు అయిందంటే ఊకుంటారా. ఇక పోక్సో కేసు మీద జైల్లో వేసే వరకల్లా 3 నెలలే ఉండట. మరి ఈ 3 నెలలకు మరి ఆడు ఎట్టా బెయిల్ మీద వచ్చిండు, మరి బెయిల్ ఎట్లా వస్తుందో మరి ఇది నాకైతే అర్థమవుతలేదు. మరి అక్కడ ఉన్న ఎస్ఐ గారే ఇదంతా చేసిండు, షాబాద్ మండలం ఎస్ఐయే ఇదంతా వ్యవహారం చేసిండు అని అందరూ అంటుర్రు. మరి మరి నిజంగానే పోక్సో కేసు అంటే బయటికి రావద్దు కొడుకు, కానీ వచ్చిండు. సరే ఏదో రకంగా బయటికి వచ్చిండు. వచ్చి నా కొడుకు ఏం చేసిండు, మళ్ళీ ఆ బుజ్జి కాడికి వాళ్ళ ఇంటికే వచ్చిండట. ఆ బుజ్జిని తీసుకొని ఊరు పక్కకే ఊరు కానుకొని ఉంది చెరువు. ఆ చెరువు దాకా తీసుకుపోయిండు. ఆ కొడుకు ఏమని నమ్మించిండో, ఎట్లా తీసుకొని పోయిండో మొత్తం మీద తీసుకుపోయిండా ఆ బుజ్జిని చంపేసిండు. ఆ కొడుకు చంపిండు ఆ బుజ్జిని. ఆ బుజ్జిని చంపి మళ్ళీ ఇంటికి వచ్చినట. ఇంటికి వచ్చి ఏం చేసిండు, ఆ బుజ్జోల అమ్మమ్మని నాయనమ్మని వాళ్ళిద్దరిని చంపిండట ఈ నా కొడుకు. వాళ్ళిద్దరిని చంపి మళ్ళా వాళ్ళ ఇంటికి వచ్చి ఈ నా కొడుకు ఏం చేసిండట, మరి ఇక ఈయనకి అప్పట్లోనే ఇటువంటి లంగావారాలు చేస్తేనే, ఈ లంగా లత్కూరు పనులు చేస్తేనే ఇలా భార్య ఎదిపోయిందట. అని వాళ్ళ ఇంటికి పోయిందట. మళ్ళీ వచ్చినాక ఈ కొడుకు ఇక్కడ బుజ్జిని చంపే, వాళ్ళిద్దరిని చంపే ముసలోళ్ళని మళ్ళీ ఇంటికి వచ్చి ఏమని చేసినట్ట, ఎర్రి పిల్లగాని లెక్క ఇంట్లోకి పోయి, ఇక నేను మారేన్నే, నేను జైలుకి వెళ్ళి వచ్చినా నువ్వు రావాలి. ఎందుకో నాకు మారిన నా పిల్లలని నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు అవన్నీ పెట్టుకోకే మధ్యలో అని ఇక ఎంతసేపు బదలాడినట బాగా. ఈ లుచ్చ బదలాడే వరకల్లా నేను అట్లా ఇట్లా అన్నదట. ఈయన లంగ బొంకులు బొంకే వరకల్లా ఎట్లుంటుంది, ఎంతైనా భార్య చేసుకున్న భార్య. ఇక చాలా రోజులు అయ్యే వరకల్లా మరి పిల్లలను చూడాలనిపిస్తుంది. ఇద్దరు కొడుకులట ఈ లుచ్చకు. ఇక చూడాలనిపిస్తుంది. ఓ 4 ఏండ్లు 5 ఏండ్లు గంతే ఊరట, ఎక్కువ లేరట. అయితే ఆ పిల్లలను తీసుకొని ఇక మరి సరే వద్దాం అనుకున్నప్పుడు ఏం చేసిందంటే, మరి మా వాళ్ళకి చెప్తా అంటే, ఓయ్ నువ్వు ఇంకేం కానీ మీ వాళ్ళకి చెప్పకు, మీ వాళ్ళకి చెప్తే నేను రానియరు ఇక్కడ, నువ్వు ఎవ్వరికి చెప్పకుండా నువ్వు సప్పుడు కాంట రా అన్నాడట. ఈ లుచ్చ అన్నాడట ఆ మాట. ఆ తల్లి ఈయన మాట నమ్మింది. సరేగా భర్తేగా అనుకుందేమో, ఎట్లా అనుకుందో పాడుగాను. ఆ పిల్లలు తీసుకొని ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి తలుపు కొట్టిందంట. అంతే, తలుపు కొట్టే వరకు తలుపు తీస్తేనే నరికి పారేసినట్టు. 7 కాడికి ఎట్లా పడితే అట్లా నరికి పారేసినట. నరికితే ఆ పిల్లలు ఉరికిరట. పిల్లలను ఎమ్మడురికి నరికినట ఈ నా కొడుకు. ఈయన ఏం మాటలు అంటే, ఎట్లా అంటే కసిబారుతుందో నాకు అర్థమవుతలేదు. చిన్న పసికందులు ఆ పిల్లలని ఈడ భార్య, వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు మళ్ళా. ఇక చెప్పురు ప్రజలారా, గిట్ట ఒకటి జరుగుతున్నాయి రాష్ట్రంలో. మరి ఈ ఎస్ఐ ఎందుకు ఇడిపించినట్టు వాడిని? ఆయన పేరే అంటారు అంతా. ఇది ఎస్ఐదే పుణ్యం. ఇక ఆయన ఎట్టడే చేసిండో, ఇక మరి ఏమేం చేసిండో వానికి బెయిల్ ఎట్లొస్తుంది? పోక్సో కేసులు అయినా నా కొడుకుకి బెయిల్ ఎట్లొస్తుంది? వాడు చాలా కిరాతకంగా చేసినోడేనా ఊళ్ళో. రవిడి అంటాడు, దొంగ నా కొడుకట. వానికి ఎవ్వడినాడట, చిచ్చోర నా కొడుకటాడు.
గిటువంటి సంఘటనలు జరిగితే అక్కడ 6 ప్రాణాలు తీసినవురా వెధవ. నువ్వు బయటకు వచ్చి ఏం సకదానం కొడుకట దెంకపోయినట మళ్ళీ దొరకలేదట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పురు? బెలిచ్చినోళ్ళనేమనాలి, జడ్జినేమనాలి. ఎట్లొచ్చినవు? ఎందుకు చంపినవు ఈ 6గురిని? ఏందిరా వెధవ నా కొడక చెప్పు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని చంపుతావు, వీళ్ళని ఇంటికాడికి వెళ్ళి పిలిపించి భార్య పిల్లలను కూడా చంపుతావారా? భార్యను చంపుతావు, చిన్న పిల్లలను చంపుతావి. ఏం పుట్టిందిరా లుచ్చా నీకు? ఇక నేను ఈ మాటలు మాట్లాడుతానేమో కరెక్ట్ కాదో అవునో కాదో కానీ ఈ నా కొడుకుని ఎటువంటిని ఒక మొద్దు పెడతారు తెలుసా? నేను అజ్ఞా అనుకుంటున్నా. ఇటువంటి ఇట మొద్దు మీద వండబెట్టాలి నా కొడుకుని. మొద్దు మీద వండబెట్టి గనికలు పీస్ కానీ కీమ కొట్టాలి నా కొడుకుని. ఇటువంటి లుచ్చనా కొడుకులు ఉండి రాష్ట్రంలో ఏమవుతుంది? ఈ గంజాయి అంటే గంజాయి డ్రగ్స్ ఏందో గంజాయి ఏందో దేన్ని నివారించేది లేదే ఈ రాష్ట్రంలో. గంజాయిని ఏ పొక్కలున్నోని కూడా పట్టుకొని వచ్చి చంపుతారట మనుషులని పొక్కలున్నోని కూడా తెచ్చి చంపుతారట. దానికి సాధన అవుతుందట. కానీ ఇటువంటి లంగ కొడుకులు గంజాయి దాగా కొడుకులను పట్టుకుంటేందుకు చేత కదట. మరి అగో ఆ గంజాయి ఇంత పని చేసింది. ఆ గంజాయి నా కొడుకులు ఇంత పని. మరి గిది ప్రజలారా, ఇది ఏడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లా షాబాదు దైవాలగూడెం విన్నావా? అగో అక్కడ జరిగింది. బాధపాడుగాను మరి పిల్లలు ఆ కుటుంబం 6. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఇదే లొల్లి. ఏ ఫోన్ తీసినా ఎవరు తీసినా నిన్న నుంచి ఇదే మోత. గిటం కూడా జరుగుతున్నాయి. నేను నెల రోజులు తిరిగి చెప్పిన, నెల రోజులు డ్రగ్స్ తాగిన కొడుకులు ఇట్లుంటారు జాగ్రత్త, గంజాయి తాగిన కొడుకులు ఇట్లుంటారు జాగ్రత్త, తాగితే ఇట్లా ఉంటారు పిల్లలు జాగ్రత్త, భార్యలు భర్తలు అందరికీ చెప్పుకుంటూ నెల రోజులు నోరువంగా పాదయాత్ర పెట్టి చెప్పు కూడా తిరిగినాయి. దీంట్ల మీదనే ఒకటి బడి, రెండోది గంజాయి, డ్రగ్స్, హెల్మెటు, ఇవన్నీ చెప్పు కూడా తిరిగిన. కుటుంబం సంసారం అంటే ఎట్టుంటుందని చెప్పు కూడా తిరిగిన. ఈ గంజాయి అన్న ఇగో గంజాయి తాగిన కొడుకులు పోక్సో కేసులో పడి మైనర్ బాలికల మీద చేస్తారు అత్యాచారాలు. ముసలోళ్ళని కూడా చూడరు, అత్యాచారాలు చేస్తారని ముక్త కంఠంతో మొత్తుకొని సచిన. అయినా ఎవడు లెక్క చేసిండు? మనం ఏంటికి ఏం లెక్క వస్తుంది? గిట్లా జరుగుతున్నాయి ప్రజలారా. అందుకనే మీరు కూడా మీ ఇళ్ళల్లో ఉన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఊర్లో ఎవడన్నా దొంగనా కొడుకుంటే అటు ఇటు ఉంటే అని పట్టుకొని తన్నాల ఫస్ట్ అని చెప్పుకుంటూ వచ్చిన. ఊర్లలో ఉంటాడు ఎవడో ఒకడు. తల్లిదండ్రులుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలి, పిల్లలని భద్రంగా చూడాలి. జర మీ కొడుకు అవభావాలు అలాగున్నాయంటే ఎమ్మటే సరి చేసుకోవాలి, ఊళ్ళో పెద్దలు చెప్పాలి అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన. అయినా అక్కడ ఒకటి జరిగింది. అప్పుడే జరిగింది. 6 ప్రాణాలు కూడా తీసిండు. ఈ లొచ్చనా కొడుకు అని పేరు రాజ్ కుమార్ అట. ఇక ఏమనాలి వెధవనా కొడుకుని. గిటోడి జరిగిన ప్రజలారా, ఇంకా గ్రామాలలో అందరూ మంచిగా ఉండాలని, అంతటి రాష్ట్రంలో బాగుండాలని కోరుతున్నా. మరి ఇవన్నీ జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తూ మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.